మార్నింగే లేచి వేడి వేడి కాఫీ తాగితే కానీ తలనొప్పి తగ్గలేదు. ఎందుకంటే బాగా జర్నీ చేసి ఉన్నాం కదా! మార్నింగ్ ఏమో మా అల్లుళ్ళైతే బాగా గోల చేస్తున్నారు. బాగా ఆడుకుంటున్నారు కూడా. పెద్దదెక్కితే వీడేం సైకిల్‌లో వస్తున్నాడు. అంత యాక్టివ్‌గా ఆడుకుంటున్నారు. ఈలోపే మళ్ళీ మన వాళ్ళందరూ ఏకమై టిఫిన్‌కెళ్దామనైతే చెప్పారు. సో, అందుకే మేమైతే దగ్గరలో ఉన్న సుబ్బాయమ్మ హోటల్‌కైతే వెళ్ళాము. ఈ హోటల్ వచ్చేసరికి మనకి భవానీ సెంటర్‌లో అయితే ఉంటుంది. ప్లేట్ ₹20 తీసుకున్నారు. అంటే ఒక అట్టొచ్చి ₹5 పడుతుంది. టేస్ట్ విషయానికొస్తే అట్టు చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా బావుంది. చట్నీ మాత్రం చాలా అంటే చాలా ఘాటుగా ఉంది. నేను టిఫిన్స్ చట్నీ టేస్ట్ బట్టయితే తింటాను. బట్ ఇక్కడ అట్టు చాలా బావుంది. చట్నీ మాత్రం చాలా ఘాటుగా ఉంది. మా వాళ్ళు మాత్రం ఈ ఘాటు కోసం ఈ ప్లేస్‌కైతే వస్తూ ఉంటారంట. నేను మాత్రం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే చట్నీ ఏపిచ్చుకున్నాను. మా వాళ్ళు అలా కాదులెండి. దోసకే ఏపిచ్చుకుంటున్నారు. వాళ్ళకంత బాగా నచ్చింది. ఇక్కడ అట్టుతో పాటు ఇడ్లీ దొరుకుతుంది. అండ్ మేమైతే ఒక ఎగ్ దోస అయితే చెప్పాము. ఎగ్ దోస మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చట్నీ లేకుండానే తినేయొచ్చు. జస్ట్ ₹30 మాత్రమే చార్జ్ చేశారు. మేము వెయిటింగ్‌కి 30 మినిట్స్, తినటానికి 1 అవర్ అయితే తీసుకున్నాము. తర్వాత మా అల్లుళ్ళ కోసం ఏమన్నా తీసుకోవాలని షాప్‌కైతే వెళ్ళాను. ఏమన్నా స్నాక్స్ తీసుకుందామని. కొట్టుకుంటారని నేను అందరికి ఈక్వల్‌గా అయితే తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఈక్వల్‌గా ఉంటే అందరూ బావుంటారు కదా! అందుకే. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో అయితే చాలా ఫుడ్ తిన్నాను. చికెన్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు. టేస్ట్ అయితే అద్దరగొట్టేశారు. మా రాజు వదిన ఇంత బాగా చేస్తుందని నాకసలు తెలీదు తినే వరకు. తర్వాత ఈవినింగ్ 4 కల్లా బాయ్ చెప్పేసి అయితే బయలుదేరాము. బస్ స్టాండ్ ముందే వెంకటరమణ అనే ఒక స్వీట్ షాప్ అయితే ఉంటుంది. నేనక్కడ కారపూస తీసుకుందామని వెళ్ళాను. కారపూస తీసుకున్నాను గానీ వీడియో తీసుకోవటం అయితే మర్చిపోయాను. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. అన్నీ తినాలనిపించింది. బట్ అవన్నీ తింటే షుగర్ వస్తదని తీసుకోలేదు. ఏ లొకేషన్‌లో ఆ లొకేషన్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. మానుష అద్దింకమ్మాయి కాబట్టి అద్దింకంతా తెలుసు. సో, మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది తనతో పాటు. ఇప్పుడు నేనైతే మినప వడియాలు తీసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ ప్రైజెస్ అన్నీ చాలా తక్కువ చెప్తున్నారు. ఒంగోలులో ఇవే ప్రైజెస్ డబల్ అయితే ఉంటాయి. మినప వడియాల ప్యాకెట్ వచ్చేసరికి ₹50 అయితే చార్జ్ చేశారు. వీటిని మా చెల్లి కర్రీ చేస్తానని చెప్పి మరీ తీసుకుంది. ఆ తర్వాత అద్దింకలోనే ఉన్న అద్దిరిపోయే పానీపూరి తినిపిస్తాననైతే తీసుకెళ్ళింది. నిజంగానే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఆ కప్స్ అయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయో, టేస్ట్ అయితే అంతే బావున్నాయి. నేనైతే ఒంగోలులో అడిగి మరి పెద్ద పెద్ద కప్స్ ఇవ్వండి అని అడిగి మరి పెట్టించుకుంటాను. ఇక్కడ మాత్రం ఓకే చాలా పెద్దయి ఇస్తున్నారు. అండ్ పెరుగు పూరి అండ్ ఇంకొకటొచ్చేసరికి మేము సేవ్ చాట్ తిన్నాము. టేస్ట్ చాలా బావుంది. పెరుగు పూరి ఒంగోలులో ₹30 అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడ మాత్రం జస్ట్ ₹20 తీసుకున్నారు. థాంక్ యూ భయ్యా టేస్ట్ వర్త్ ఇట్. ఆ తర్వాత ఒక బాదం పాలకి వెళ్ళామండి. చుండూరి బాదం పాలు అంత బావుంటాయని చెప్పారు. చెప్పాలంటే ప్రైస్ ₹25 మాత్రమే. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇక్కడికొచ్చినాక మాకు ఇంకో కజిన్ అయితే కనిపించింది. ఉన్న కొంచెం టైంలోనే చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేశాము. మీరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇక్కడ బాదం పాలు ₹25 అదే ప్యాకెట్ తీసుకుంటే ₹5 ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. ఎందుకంటే బాటిల్ మనం తీసుకెళ్తాం కాబట్టి. సో, మీకు మరిన్ని వీడియోలు చూడాలనిపిస్తే మన పేజ్‌లో ఉంటాయి. చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ లైక్ చేయండి.